లేవాలి నీ లగ్గం రోజు పోయినట్టు పోవాలి. లేవు నువ్వు సక్క లేవు లేచి అక్కడ మరి వెనకకు పోవాలి. ఒకటి రెండు 100 పుట్ల బియ్యమనాలో జోకర సుంకర జోకారో ఉన్నవారా ఏవేమ్రా బియ్యం ఎమ్మడి ఎవరు వచ్చిర్రా? ఇవ్యా ఇవి అర్ధ క్వింటల్ బియ్యం తక్కువ వచ్చినాయిరా. అర్ధ క్వింటల్ బియ్యం తక్కువ వచ్చినాయా? అర్ధ క్వింటల్ బియ్యం తక్కువ. రాసుకుంటా రాసుకోరా. జోకర సుంకర జోకారో జోకర సుంకర జోకారో పోకలు ఎవరు వచ్చిరా? ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి. ఇవి దడ పోకలు తక్కువ వచ్చాయి. దడ పోకలు తక్కువ వస్తే ఈ మార్కెట్ ఖాతాలు కట్ చేసుకుంటా. ఖర్జూరెంబడి ఎవరు వచ్చిర్రా? అవి ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి. 5 కిలోలు తక్కువ వచ్చినాయి. 5 కిలోలు తక్కువ వస్తాయి. నారాయణ ఆయన పెళ్ళం కానకు పానం కొట్టకొచ్చిన ఖాతాలు కట్ చేసుకుంటూ రాసుకుంటున్నా. ఇవి దడకు తక్కువ వచ్చినాయిరా. కుడుకలు ఎన్ని తక్కువ వచ్చాయి? దడ కుడుకలు తక్కువ వస్తాయి. మారుతూ తినుకుంటూ వచ్చి ఇగో స్కూల్ కాడి పోతాడు తినుకుంటూ వస్తాడు. జోకర సుందర జోకారు తమలపాకులు ఎంబడి ఎవరు వచ్చిర్రా? అవి ఎక్కువ వచ్చినాయి తక్కువ వచ్చినాయి. ఒక్క కచ్చ తక్కువ వస్తే ఈ హనుమంతు పెళ్ళం ఆటలంటే తీస్తాడు. అరే ఖాతాలు కట్ చేసుకో కొట్టలేని అమాయకుడు రా. అమాయకుడు హనుమంతు పెళ్ళం హనుమంతు శంకర సోకారో కులమందరు పోయి ఢిల్లీపురం అంగడి పోయి స్నానాజపం చేసుకొని ఆ యొక్క బండారు తెచ్చిర్రా. జోకర సుంకర జోకారు ఇది నిదానం ధర్మకాట పెట్టినట్లు వచ్చింది. ధర్మకాట పెట్టినట్టు పోరాడు వచ్చింది. కులం
వచ్చిర్రు కులం వస్తే పెట్టండి వైర్ పోతుంది ఓ తీసుకొచ్చిందానికేమో మీరు తగ్గబట్టడానికి లే నిదానం నేను వచ్చిన అన్నిటికీ మీరు ఏ వాళ్ళే ఉన్నారు అన్నిటికీ సంసార మటన్ రంగమొల్ల అవు యాడికెళ్ళి వచ్చినవురా ఎండికొండకెళ్ళి ఓ ఇక్కడ కలవడ్డదా నీకు కలవడ్డా స్వామి ఇదేమదిరా బూడిది ఓం నమ శివాయ 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 నా శంకున్న అట్టనా శంకమణి గారు శంకమని ఉన్నస్తాను శంకున్నది గంట అంటే వచ్చినావు బిచ్చం పట్టుకొని పోక అవన్నీ ఎందుకు మరి నీకు ఎవరైనా సార్ బిచ్చం పెట్టి సత్కారం కదా అక్కడ మస్తు బస్తాం పెళ్ళాం పిల్లలు నేను నీ పెట్టుడుకు మలార్ మలనలా పడమడి పక్క 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 రారా ఒక్క అంటివా పక్క అంటివా పక్క పక్క జగ్గు స్వామి జగ్గు పక్క పక్క అంటే జగ్గు అంటే నా బాణం బగ్గు మన బిడ్డ ఎందుకు స్వామి నేటి కాలం నాడు హిమలయం పడతాం మీద ఈశ్వరుని చేతిలో డంకా ఈనాడు ఒగ్గొల్ల చేతిలో జగ్గాయి పుట్టింది ఒగ్గొల్ల చేతిలో జగ్గాయి పుట్టింది దానికి ఒగ్గోటి ఎట్లా రావాలరా ఇలా వేసుకొని బండా సంచి పట్టుకొని సంవత్సరం ఒకసారి ఊళ్ళోకి వస్తే గావులు గత్తాలు ఉండేయంట నోట్లో సాయత ఉన్న కట్ట నోట్లో పట్టుకొని పుట్టాడు బండారు పుట్టాడు మైసాలు తీసుకొని రాసుట్టి పొత్తు కట్టి నీ కొట్టమ్మీరు ముంచుకొని పోవాలి బిడ్డ అన్ని ఉన్నాయి గాని ఇప్పుడు రేపు సాయుధ సేనలు పెడుతుర్రా మొత్తం పత్తులు పెడుతురు ఒత్తులు చేస్తున్నారు ఎప్పుడు పోతాయరా పోతున్నాయి స్వామి పట్టు నీ బండారు సంచి బండారు సంచి పెట్టాలి ధర్మం గల చేతులు లాయిల్లా మమ్మదియ మాదారి బీరయ్య కొట్టిండని మాలస పెడుతున్నాడు పెడతా కట్టని అని అడగగానే పోతుంది ఏం అడుగుతారే ఏమని అనుకున్నా కాకపోతే ఎలాగొచ్చిన ఏం సప్పుడు అలా పెళ్ళాం లేదా ఆయన అడుగు చెప్తాడు విజయకు సాపించిన ఆమె సాపేవద్దు నేను సాప తెచ్చి చేతికిచ్చిన లగ్గం సాప మళ్ళీ మా ఊరు పెద్దగా ఉన్నది ఆ గేట్ కోత ఏం దొరకాయి ఈయనే ఉండిపోదు మీకు ఇంత అన్నం పెడితే సర్దిది అని అన్నం పెట్టింది ఇంత ఉల్చు పోసింది పులుసు పోసింది పుప్పుకొని తిన్నా నేను ఆడ బయట బంకులో వన్నా వాళ్ళు లోపల వన్నట్లు పక్క 2 కోటి రాత్రి అవుతున్నది ఎలకవాయి పిల్లి మీద దొక్కినట్లున్నది ఓ పిల్లి పోయి ఎలకవాయి మీద దొక్కినట్లు దడా దుడా దుడా దొంతుల సప్పుడే ఆల్మూల సప్పుడు నేనెందుకు వాళ్ళేమో లోపల నేను బయట అది కాదు కానీ ఆల్మూల సప్పుడు వచ్చిన పిచ్చ పిచ్చి మాడుకుపోనికి వచ్చిన వాళ్ళ సప్పుడు నేనెందుకు అంత నేను గుడిసెల్దానం అంటే వచ్చిన అంటే మరి సప్పుడు అవుతుంది అంటావు ఎలుకలు సప్పుడు చేస్తున్నా అదేమదే ఎలుకలు అంటూ గుడిసెల కులం ఎక్కించాడు మంచిది ఎక్కించాడు
మంచిగా ఎట్లనో क्या मुझे గుండు మర్రో ఇంకో జత గుండు చేపి చేపి అని మొక్కి మా ఒక్కరికి ఏం లేదు పట్టువా మరి చీరన మంచుకొని పోవాలి అది ఉండే చిన్న పోయి చేప ఉన్నది తర్వాత అయ్యే